ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వల్లభనేని వంశీని విజయవాడ సిఐడి కోర్టుకు తీసుకొచ్చారు సిఐడి పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ నిందితుడుగా ఉన్నాడు. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు. నేటితో రిమాండ్ గడువు ముగిడనుండటంతో వంశీని సిఐడి కోర్టుకు తీసుకొచ్చారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం వల్లభనేని వంశీని విజయవాడ సిఐడి కోర్టుకు తీసుకొచ్చారు సిఐడి పోలీసులు. ఇక గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ నిందితుడుగా ఉన్నాడు. విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా శిక్ష అనుభవిస్తున్నారు. నేటితో రిమాండ్ గడువు ముగినుండటంతో వంశీని సిఐడి కోర్టుకు తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ హరీష్. వంశీకి సంబంధించినటువంటి విచారణకు సంబంధించినటువంటి వ్యవహారం ప్రజెంట్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆయన రిమాండ్ ముగియడంతో కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టులో వంశీని హాజరుపరిచిన అనంతరం మళ్ళీ తిరిగి జైలుకి తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. విజయవాడ సిఐడి కోర్టుకు వచ్చినటువంటి వల్లభనేని వంశీ గన్నవరం టీడీపీకి సంబంధించినటువంటి కార్యాలయంపై జరిగినటువంటి దాడి కేసులో ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. దీంతో పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం, విజయవాడ జిల్లా కోర్టుకు సంబంధించినటువంటి రిమాండ్ ఖైదీగా ప్రజెంట్ ఆయన ఉన్నారు. అందులో భాగంగానే విచారణకు సంబంధించి రిమాండ్ గడువు ముగియటంతో కోర్టుకు తరలించారు. కోర్టులో వంశీని హాజరుపరుస్తారు. వంశీ హాజరుపరిచిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారం పైన వాదోపవాదాలు జరుగుతాయి. ఆ తర్వాత ఆయన మళ్ళీ తిరిగి విజయవాడలో ఉన్నటువంటి సబ్ జైలుకు తరలించేటువంటి అవకాశం కనిపిస్తుంది. మొత్తమే చూసుకుంటే కనుక ఇప్పుడు వంశీకి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి విచారణలో ఇప్పటికే ఆసక్తికరంగా మారింది. ఒకవైపు బెయిల్ కి సంబంధించినటువంటి పిటిషన్స్ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన సిఐడి కోర్టు ఇచ్చేటువంటి తీర్పు ఎలా ఉంటుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మరి కాసేపట్లోనే ఆయన్ని కోర్టుకు తరలించేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సోని.